జిల్లా పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్టు చేసి సుమారు 25 లక్షల రూపాయల విలువైన 277 గ్రాముల బంగారు ఆభరణాలు 5 లక్షల విలువ గల ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తూ అలాగే ఒక గ్రూప్గా ఏర్పడి తిరుచానూరు, తిరుపతి, చంద్రగిరి, తిరుపతి రూరల్లో గల కాలనీలలో తిరుగుతూ రాత్రి సమయంలో పగటి సమయంలో ఇండ్లకు వేసిన తాళాలను పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి వస్తువులను, నగదును దొంగలిస్తారు. దొంగలించిన సొత్తులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వీరిపై తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా చాలా కేసులలో జైలుకు కూడా వెళ్లారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు ఉన్నవి. ముద్దాయిలు దొంగతనం చేయడానికి ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలలో తిరిగి ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రెక్కీ చేసుకుని రాత్రి వేళల్లో ఇంటిలోకి వెళ్లి దొంగతనాలు చేస్తారని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు ఎం అరుణ, జగన్నాథరెడ్డి, సాయినాథ్ చౌదరి, క్లైమ్ పార్టీ సిబ్బంది పీసీలు ప్రభాకర్, ప్రసాద్, ఎల్బి ప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందించి వారికి నగదు, రివార్డులు ఇవ్వడం జరిగింది. ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముగ్గురు అఫెండర్స్ని ఈరోజు మేము అరెస్ట్ చేసాము. వాళ్ళకి సంబంధించి ఒక 10 కేసెస్, వాళ్ళ కన్ఫెషన్ మీద 10 కేసెస్, వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో రికవరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి, అలియాస్ డేంజర్, అలియాస్ శాంతోని, ఇతను మేదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్లే శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్, ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద కూడా దరిదాపు ఒక 165 కేసెస్ ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాదులపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే, ఒక బ్రోతలింగ్ కేసు ఉంది. సో ఈ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా 10 కేసెస్ సంబంధించిన 281 గ్రామ్స్ గోల్డ్, ఒక 1/2 kg సిల్వర్, ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది అన్నమాట. సో మన తిరుపతి పోలీస్ లాస్ట్ 1 వీక్లో 2 మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ ఎఫర్ట్స్లో చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కష్టపడినటువంటి మా ఎస్డిపిఓ చంద్రగిరి ప్రసాద్, వాళ్ళ టీం అంతా, సిఐ తిరుచానూరు అండ్ వాళ్ళ ఎంటైర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి కంప్లీట్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేటువంటి మా క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణ గారికి కూడా నా ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను. ఈ రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎఫర్ట్స్ చేసి మరిన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి తిరుపతి పోలీసు కష్టపడి పనిచేస్తుందని చెప్పి మీ అందరి సుముఖంగా తెలియజేస్తున్నాం.